హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరు కూడా ఇళ్లలోనే ఉండండి. సో మేము కూడా ఇంట్లోనే ఉంటున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు 2 డేస్ది షేర్ చేస్తున్నానండి. కర్ఫ్యూ నెక్స్ట్ డేది. ఇది నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు షూట్ చేశాను అనమాట. సో అది అలాగే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ 2 డేస్ బ్లాగ్ అని షేర్ చేస్తున్నాను. సో ఈ రోజు అయితే కనుక కర్ఫ్యూ తర్వాత వెజిటబుల్స్ మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. అప్పటికి ఇంకా అనౌన్స్ చేయలేదన్నమాట, ఎవ్రీ డే ఉంటుందని చెప్పేసి. సో కర్ఫ్యూ అయిపోయిన నెక్స్ట్ డే వచ్చేసి నేను వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాను మా హస్బెండ్తో పాటు. ఇక తనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి తన వర్క్కి వెళ్ళిపోయారు. సో ఇక నేను వచ్చేసి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసరికి పాప అయితే ఉయ్యాలు ఊగుతూ ఉందండి. సో ఇది ఆల్రెడీ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో అక్కడ ఉయ్యాలు కట్టుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు బాగా ఊగారంట. సో ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఉయ్యాలు కావాలనేసరికి అత్తమ్మ ఇలా కట్టేసింది అనమాట చేతితోటే. సో ఇంకా అది కంటిన్యూస్గా ఊగుతూనే ఉందండి. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా అదైతే మర్చిపోలేదు. సో అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తప్పనిసరిగా కట్టాల్సి వచ్చింది. అది ఒక టైంపాస్ అయిపోయింది అనమాట. నిజం చెప్పాలంటే తను ఫోను బెంగళూరులో ఉన్నప్పుడు ఏంటంటే ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉండేదండి, రైమ్స్ చూస్తుండేది ఎక్కువగా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మహా అంటే డేలో 1 టైం ఇస్తున్నానండి. అది కూడా ఇక తప్పదు అన్న సిచ్యువేషన్లో ఇస్తున్నాను అనమాట. సో డేకి 1 టైమే. ఒక 2 డేస్ అయితే అస్సలు ఇవ్వలేదండి ఫోను. సో అంతా దాని నుంచి డీవియేట్ అయిపోయింది అనమాట. సో మీరు కూడా కొంచెం ఇలా ట్రై చేయండి, ఏదన్నా గేమ్స్ ఆడించడము. అండ్ మనం పాతకాలంలో ఆడుకున్నాం కదా గేమ్స్, సో అటువంటివి ఆడించడం. ఈ పాప ఇంకా చిన్నది కాబట్టి అటువంటివన్నీ మనం చెప్పలేము. సో పెద్ద పిల్లలు ఉంటారు కదా, లైక్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా అటువంటి గేమ్స్ నేర్పించడము, మనం చిన్నప్పుడు ఆడే గేమ్స్, ఇటువంటివన్నీ కూడా మీరు వాళ్ళకి నేర్పించండి. సో వాళ్ళకు కూడా కొత్తగా ఉంటుంది ఆ గేమ్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇప్పటి పిల్లలు ఎప్పుడు ఇండోర్లోనే ఉంటున్నారు కదా. సో గేమ్స్ అన్నీ కూడా ఇండోర్లోనే ఆడుకుంటూ ఉన్నారు. అవుట్డోర్ గేమ్స్ అనేవి చాలా తక్కువ కదా. సో ఇప్పుడు ఇంట్లోనే మీరు ఈ గేమ్స్ అనేవి వాళ్ళకి నేర్పించండి. సో కొత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ నేర్చుకుంటారు. వాళ్ళకి టైం కూడా తెలియదు అనమాట. సో వాళ్ళతో పాటు మీరు కూడా ఆడండి. సో నేను కూడా ప్లాన్ చేస్తున్నాను అప్పుడు ఆడుకునే గేమ్స్ చూపించడం కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నైట్ వచ్చేసామండి. ఈ గాలి పీల్చుకుంటుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. లైక్ ఎందుకో మన ఓన్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా మన సొంత ఊళ్ళోకి వచ్చినప్పుడు. సో ఎలాగో లక్కీగా వచ్చేసాం అనిపించింది. ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ ఆడుకుంటున్నారండి. వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చెప్తున్నాను మీరు హ్యాండ్స్ వాష్ చేసుకోండి ఇంటికి వచ్చినప్పుడు అని చెప్పేసి. సో పాప అయితే డైరెక్ట్గా హ్యాండ్ వాష్ తీసుకెళ్ళేసి వాళ్ళకి వేస్తుంది అనమాట. సో హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆడుకుంటున్నారు. అప్పటికే చెప్తున్నాను రావద్దు, ఎక్కువ వస్తే ఒకరు రండి, అంతేగాని అలా అని కఠినంగా మనం చెప్పలేము రావద్దు అని చెప్పేసి. బట్ చెప్తున్నాం అనమాట, ఎందుకంటే మనము రిస్క్ అయితే తీసుకోలేము కదా. సో చెప్తున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఆ టాయ్స్ అన్నీ కూడా మళ్ళీ డెటాల్లో వేసి అన్నీ క్లీన్ చేస్తున్నామండి. ఇంకా తప్పట్లేదు, అటువంటివన్నీ చేయాల్సి వస్తుంది. సో అవి కూడా టాయ్స్ అన్నీ కూడా ఇంకా డెటాల్లో క్లీన్ చేసేస్తున్నాము. అన్నీ కింద వేసేస్తుంది కదా. సో కొంచెం క్లీన్గానే ఉండాలి ఇప్పట్లో. ఇండోర్ మనం లోపలైతే కనుక అంత ఎక్కువ ఉండదు. బట్ ఇక్కడ పల్లెటూరులో ఎక్కువ దుమ్ము ఉంటూ ఉంటుందన్నమాట అందులో. సో తర్వాత వచ్చేసి ఇక ఈవినింగ్ అయితే ఇక్కడ మేము స్నాక్స్ కోసము బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి మిరపకాయ బజ్జీలు కదా. సో ఇవైతే ఆల్రెడీ కొంచెం పండిపోయి ఉన్నాయన్నమాట. ఇక ఇప్పట్లో మనకి అన్నీ ఫ్రెష్గా కొత్తగా రావాలంటే రావు కదా. ఇప్పుడు ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. సో ఇవైతే ఊర్లోకి వచ్చిందండి కర్ఫ్యూ తర్వాత. అంటే అప్పటికే లాక్డౌన్ పెట్టారు, బట్ వీటికి లేదు కదా, వెజిటేబుల్స్కి నిత్యావసర సరుకులకి లేదు కాబట్టి ఇక ఊర్లోకి ఆటో వచ్చిందనమాట. ఇప్పటికే 4 డేస్ అయిందండి ఆటో వచ్చి. మళ్ళీ ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అంతకుముందు అయితే కనుక ఎక్కువగా వీక్లీ ట్వైస్ అలా వస్తూ ఉండేది. సో అప్పుడు తీసుకున్నాము అవి వచ్చేసి. అవన్నీ కూడా నేను అవి 4గా కట్ చేశానండి. చిన్న చిన్నవిగా చేద్దాము, పెద్దవి ఎందుకు అని చెప్పేసి. సో అది వేసే లోపలే ఇక్కడ ముందుగానే టీ పెట్టేసామన్నమాట. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. సో అమ్మ అయితే ఇంట్లో ఉండట్లేదండి, ఇక ఒక్కదాన్నే అయిపోతుందన్నమాట. సో తను వచ్చిన తర్వాత ఇక శనగపిండి ఉంది అని చెప్పేసి అంటే ఇక శనగపిండి కూడా కొన్ని డేస్ అయిందంట తీసుకొచ్చి. సో దాన్ని ముందు జల్లిస్తున్నాము, ఏమన్నా పురుగు అలా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ముందు దాన్ని జల్లించి తర్వాత నెక్స్ట్ ఇక ఈ బజ్జీలకి పిండి అనేది కలుపుతామన్నమాట.
సో ఇక శనగపిండిలోనే వామ్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే బజ్జీలు మనము ఫుల్గా కట్ చేసేసాం కాబట్టి అందులో పెట్టే ఛాన్స్ లేదు కదా. సో వాము, అలాగే ఉప్పు, కొద్దిగా కారం, అలాగే బేకింగ్ సోడా కూడా వేసేసాము. కొంచెం వేసామండి బేకింగ్ సోడా. సో అందుకనే కొంచెం గట్టిగా అనిపించాయి అనమాట, నాకు ఎక్కువ ఇష్టం లేదు. సో కొంచెం గట్టిగానే అనిపించాయి అండ్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గానే కలిపామన్నమాట. సో ఇప్పుడు ఈ బజ్జీలన్నీ కూడా ఇలా వేసేస్తున్నాం. ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది. సో ఇప్పుడైతే చాలా షార్టేజ్ కూడా అవుతుందేమో అనిపిస్తుందండి ఫుడ్కి, అంటే వెజిటేబుల్స్కి ఇవన్నీ కూడా వాళ్ళు క్లోజ్ చేయకపోయినా కూడా షార్టేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 21 days లాక్డౌన్ ఉంది, అది మనకి ఇంకొక 2 months కూడా పొడిగించవచ్చు, చెప్పలేము. సో ఇప్పటికైతే కూడా కేసెస్ ఎక్కువ అవుతూనే ఉన్నాయన్నమాట. సో నేను గమనించింది అయితే కేసెస్ అయితే ఎక్కువ అవుతున్నాయి. నాకు తెలిసి లాక్డౌన్ అయితే ఇంకా కొన్ని రోజులు పొడిగిస్తారనిపిస్తుంది. సో మేము అక్కడి నుంచి ప్రిపేర్ అయ్యి రాలేదు ఇన్ని డేస్ అని చెప్పేసి. సో జస్ట్ ఒక 1 week 10 days కోసం మనం వచ్చాము, బట్ ఇక్కడే ఇక స్ట్రక్ అయిపోయాము. సో ఇంకా ఏం చేయలేము కాబట్టి ఉన్న డేస్ని మంచిగా ఎంజాయ్ చేయడమే. నేనైతే కనుక నా హాబీని ఇంప్రూవ్ చేసుకుంటున్నానండి, అంటే నాకు నా ఇష్టం నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. నాకు మీకు అందరికీ తెలుసు కదా, నాకు టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. సో నేను ప్రొఫెషనల్గా నేర్చుకుందాం అనుకుంటున్నాను అనమాట. నాకు నార్మల్గా వచ్చు కానీ ప్రొఫెషనల్గా రాదు కదా. సో ప్రొఫెషనల్గా నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఈ టైంలో కుదిరితే కనుక అది చేస్తాను. అండ్ ఇంక ఇంట్లోనే ఉంటాం కాబట్టి నార్మల్గా అయినా మనకేం పెద్ద కష్టం కాదు కదా హౌస్ వైఫ్స్కి, ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఎవ్రీ డే కూడా ఇంట్లోనే ఉంటాము. సో అందుకని హౌస్ వైఫ్స్కి అయితే పెద్ద కష్టం కాదండి. బట్ జెంట్స్కి కొంచెం కష్టం అవ్వచ్చు. సో బయట సిచ్యువేషన్ కూడా బాగాలేదండి, అండ్ చాలా క్రిటికల్గా ఉందన్నమాట ఇక్కడ విలేజెస్లో కూడా. అది నేను మీకు వేరే వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తానండి. మీరు బయట నుంచి సరుకులు తెచ్చుకున్నప్పుడు కూడా వెంటనే వాటిని యూజ్ చేయొద్దు. సో ఇప్పుడైతే సరుకులు తీసుకొచ్చారండి నాన్న వెళ్ళేసి. ఇప్పుడు నేనేం చేశానంటే ముందు రోజు వచ్చేసి జస్ట్ ఒక అవసరమైన ఒక 4 or 5 తీసుకొచ్చారనమాట. బట్ ఇప్పుడు నేను ఇంట్లో మొత్తం చూసి ఏమేమి లేవో అండ్ ఏమేమి అవసరం అవుతాయో ఒక 20 daysకి ఒక 1 monthకి సరిపడా సరుకులు అనేవి తెప్పించానమాట. ఇప్పుడు మనుషులు కూడా ఎక్కువైపోయారు కదా. ఇప్పుడు 2 మనుషులు ఉంటే వేరేలా ఉంటుంది, అండ్ 4 members ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా వేరేలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం పాప ఉంది కాబట్టి తనకి కావాల్సిన ఐటమ్స్ లైక్ కొంచెం మ్యాగీ తెప్పించాను. అండ్ అదైతే యూస్ చేయకూడదండి తెలుసు, ఎక్కువ యూస్ చేయను నార్మల్గా అయితే కనుక. బట్ ఇప్పుడు ఇక తనకి కంట్రోల్ చేయలేనప్పుడు ఉంటుందని తెప్పించాను. బట్ ఇన్ని డేస్ అయింది, ఇప్పుడు ఊరికి వచ్చి 1 week అయింది. జస్ట్ ఒక్కసారి యూస్ చేశానండి తనకు అంతే. సో బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా తెప్పించాను అనమాట. ఇంకా రెగ్యులర్గా మనకి షుగర్, కందిపప్పు, మినపప్పు టిఫిన్స్లోకి అవసరం కాబట్టి అవి తెప్పించాను. సో ఇలా ఉంటుందన్నమాట. నేను ఇవన్నీ కూడా ఒకేసారి తెప్పించేసాను, పదే బయటకు వెళ్ళకుండా. మీరు కూడా ఒకవేళ 6 to 1 వరకు మనకి ఛాన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి డైలీ వెళ్ళిపోవద్దండి. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి లోపలికి వచ్చేటప్పటికి మనకి అది అటాక్ అవ్వచ్చు, చెప్పలేము. సో వీక్లీ వన్స్ కూరగాయలు కానీ, ఇప్పుడు పల్లెటూరులో అంటే మనకి వీక్లీ వన్స్ తీసుకునే ఛాన్స్ లేకపోవచ్చు. బట్ అక్కడ మనకి సిటీస్లో అంటే వీక్లీ వన్స్ వెళ్ళిపోయి అన్ని సరుకులు తెచ్చేసుకొని ఒక్కసారే వెళ్ళండి. ఇంకా పాల ప్యాకెట్స్ కోసం అంటే తప్పదు, అవి కూడా కుదిరితే టెట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోవడానికి ట్రై చేయండి. సో అవైతే కనుక మనము డైలీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఒక్కసారి ఇవన్నీ మనం తెచ్చుకున్న తర్వాత కూడా అన్నీ ఒక సైడ్ ఇలా పెట్టేసి వాటిని ఒక 24 hours వరకు టచ్ చేయొద్దు, అంటే యూస్ చేయొద్దు. ఒకవేళ మీరు యూస్ చేయాలనుకుంటే వాటిని వాష్ చేసి యూస్ చేయాల్సి వస్తుంది. బయట కవర్స్ కూడా ఇప్పుడు మన పాల ప్యాకెట్స్ ఎలా అయితే యూస్ చేస్తున్నామో వాష్ చేసుకుని అలా యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ నాకు ఇంకా చాలా పని ఉంటుందండి. సో ఇవేంటంటే ఇప్పుడు ఈ బాస్కెట్స్ తీసుకెళ్లారు కదా, సో ఈ బాస్కెట్స్ని వాష్ చేయాలి ఇప్పుడు. తర్వాత మన హ్యాండ్స్ని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవన్నీ టచ్ చేసి ఉన్నాం కాబట్టి ఇవన్నీ టచ్ చేసిన తర్వాత ఫేస్ని అయితే అస్సలు టచ్ చేయొద్దండి. చేతులకు ఉన్నంత మాత్రం మనకు లోపలికి వెళ్ళిపోదు. మనము కళ్ళు, నోస్, అలాగే నోట్లో ఏమన్నా అగ్గర ఆ ప్లేసెస్లో మన హ్యాండ్స్ పెట్టుకుంటేనే అది లోపలికి వెళ్తుంది అనమాట. కాబట్టి మీరు అది మనం అలా పక్కన పెట్టేసుకున్న వెంటనే వచ్చేసి హ్యాండ్స్ అనేవి నీట్గా వాష్ చేసేసుకోండి. సో పాప కూడా నేను హ్యాండ్ వాష్ అనగానే వెంటనే హ్యాండ్ వాష్ తీసుకొని హ్యాండ్స్ వాష్ చేసేసుకుంటుందండి. సో అలా తనకు అలవాటు అయిపోయింది అనమాట. మనం ఒక 2 to 3 times పిల్లలకు చెప్పామంటే వాళ్ళకే అలవాటు అయిపోతుంది అది. సో నాకైతే రెగ్యులర్గా నేను ఇంట్లో ఉన్నా కూడా 3 to 4 times అయితే కంపల్సరీ చేసుకునేదాన్ని. లైక్ అంట్లు తోమినప్పుడు కానీ, లేకపోతే
నెక్స్ట్ వచ్చేసి మనం ఏదన్నా వేరే పని చేసినా మనము ఒకవేళ చిమ్మినా కూడా నాకు హ్యాండ్ వాష్ చేసుకునే అలవాటు ఉందన్నమాట. సో నాకైతే పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదు. సో ఇక్కడ వచ్చేసి అవి కూడా నేను నానపెట్టేసానండి వాష్ చేయడానికి. సో ఇలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాము పల్లెటూరులో అయినా సరే. ఇక్కడ చూసారా ఆవు వచ్చిందనమాట. ఈ ఆవు వచ్చేసి ఇది ఊరి మీద ఆవండి, పోలేరమ్మ తల్లికి వదిలేశారనమాట. సో ఇది అందరి ఇళ్ళకి వస్తూ ఉంటుంది, ఎవరో ఒకరు వాళ్ళు తోచింది పెడుతూ ఉంటారు. సో ఇక్కడ అరటికాయ బెల్లం పెడుతుంటే అరటికాయ అయితే తినలేదు కానీ బెల్లం మాత్రం తినిందనమాట. సో గడ్డి తింటున్నా కూడా ఎవరైతే ఏం అనరండి. సో అమ్మవారిది అని చెప్పేసి ఎవరేం అనరనమాట. ఎవరు తోచింది వాళ్ళు పెడుతూ ఉంటారు, పూజలు కూడా చేస్తూ ఉంటారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఫైనల్గా అయితే మీరు ఇంట్లోనే ఉండండి, స్టే ఎట్ హోమ్ అండ్ బీ సేఫ్ అండి. ఇంతకన్నా మనం ఏం చెప్పలేము. సో నేను ఇంకొక వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను, ఓకేనా.